ప్యానెల్లో ఉన్న పెద్దలకు సోదరులకు చూసుకుంటూ నమస్కారం. సరైన కోణంలో చూడాలా, సుప్రీంకోర్టు సరైన దిశలో విచారణ సాగిస్తుందనేది మనం గ్రహించాల్సిన అవసరం. ఎందుకంటే ఏ వ్యక్తికి కూడాను క్రిమినల్ పరిధిలో, కోర్టుల పరిధిలో ఇంత వైడ్ రిలాక్సేషన్ ఎవరికి రాదు, ఎవరికి దొరకదు. చాలా అరుదైన కేసులాగా ఉంది. అసలు 10 సంవత్సరాల పాటు ముద్దాయి కోర్టుకి హాజరు కాకపోవటం చాలా విచిత్రమైన పరిస్థితి. కాబట్టి రెండోది, ఈ కేసులో ఇతను సాక్షులుగా కానీ తోటి ముద్దాయిలు కానీ ఏ రకంగా ప్రలోభ పెడుతున్నాడు. తోటి ముద్దాయిలు ప్రలోభ పెడుతున్నారంటే కొంతమంది దానికి ప్రశ్నించవచ్చు. వాళ్ళు ముద్దాయిలు కదా, వాళ్ళని ప్రలోభ పెట్టడం ఉపయోగం పెట్టారు. ఏమో రేపు ఎప్పుడు వరకు మారుతాడు ఎవరు తెలుసు. ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు వరకు ఏ స్టేజ్ అయినా మారచ్చు. అందుకని వాళ్ళని కూడాను కొంత పదవులు ఇచ్చో లేకపోతే ఇతరత్రగానో వాటిని కూడా దాని ఏమంటే ప్రలోభపరుస్తాం అనే దాని కింద లెక్క వస్తుంది. కాబట్టి ప్రస్తుతం సాగుతున్న తెలంగాణ హైకోర్టులో కానీ తెలంగాణ సిబిఐ కోర్టులో కానీ జరుగుతున్న విచారణలు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. న్యాయవాద వర్గాలనే కాదు, సామాన్య ప్రజలను కూడాను. ముఖ్యంగా జగన్ గారి కేసుల్లో ఇన్ని అడ్జర్న్మెంట్స్ సాధారణంగా ఏ ముద్దాయికి దొరకమండి. ఇది రఘురామకృష్ణరాజు చేసిన కేసులో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్తున్నాను. ఆయన అసలు సుప్రీంకోర్టు అడిగిన విధానం కూడాను వందల అడ్జర్న్మెంట్స్ అని సిసి నెంబర్ 8/12 259 వాయిదాలు తీసుకున్నారని, 9/12 374, 26/14 217, 12/13 243, 26/13 280, 28/2013 213, 27/213 228, ఇట్లా అతను మొత్తం 11 కేసుల్లో సంబంధించిన ఇచ్చుకుంటూ ఆయన ఇచ్చిన గ్రౌండ్స్ ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ జరిగే అవకాశమే లేదు, ఎందుకంటే రీజనబుల్ అప్రెంషన్ ఆఫ్ బయాస్ ఉంది. రెండోది, 10 సంవత్సరాల పాటు ఎటువంటి పురోగతి లేదు ఈ కేసులో. 10 సంవత్సరాల కింద కేసు ఎక్కడుందో ఇప్పటికీ అట్లానే ఉన్నది. వందల వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. రెండోది, అసలు ఎటువంటి స్టెప్స్ తీసుకోవట్లేదు ముద్దాయి యొక్క హాజరు గురించి. ట్రయల్ సాగించాలనే ఉద్దేశం ఎక్కడా కనపడతలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే సిబిఐ